కాళేజీ నారాయణరావు గారి కళాక్షేత్రం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాస్తవంగా కాళేజీ నారాయణరావు గారిని నేను చిన్నప్పటికెళ్ళి కూడా నాకు బాగా పరిచయం. నేను వారి ఇంటికి రెగ్యులర్ కూడా ఏదో సందర్భం లోపల అప్పుడో ఇప్పుడు పోయి వారిని కలిసి కూడా వచ్చేవాడిని. నేను వారు చనిపోయిన తర్వాత పరంపరించిన తర్వాత మరి వారు గుర్తుగా వరంగల్ జిల్లా లోపల ఏదో ఒకటి మనం చేయాలని ఒక ఉద్దేశంతో వరంగల్ పబ్లిక్ స్కూల్లో ఆ రోజు మా నాన్నగారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఆధ్వర్యం లోపల చాలామంది సాహిత్యవేత్తలు కవులందరూ కూడా అక్కడ కలవడం జరిగింది. వారి పేరుని కూడా ఇంతకుముందు గౌరవ వినయ్ భాస్కర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ చెప్పిన తర్వాత 300 గజాల జాగిస్తే కడతాము మేము, తప్పకుండా మేము అందరం కూడా ఫండ్ వేసుకుని కడతామని చెప్పినా కానీ ఆ రోజున్న ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ అంత పెద్ద మనిషి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన చాలా గొప్ప సాహిత్యవేత్త కవి కాళేజీ నారాయణరావు గారికి 300 గజాలు కూడా కేటాయించలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క దృష్టి ఆల్రెడీ వినయ్ భాస్కర్ గారు వారి దృష్టికి తీసుకెళ్ళింది కాబట్టి ఇక్కడ చాలా గొప్పగా మనము మరి ఆదరించాలే, పెద్ద కళాక్షేత్రం కడదాము అని చెప్పి మరి ఆ కళాక్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా అది ఎంత పెద్ద డిజైన్ అంటే అది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం లోపలనే చాలా గొప్ప కళాక్షేత్రం లెక్క రాబోతున్న కూడా తెలియజేస్తాం. అంత గొప్ప డిజైన్ కూడా దాన్ని చేయడం జరిగింది. అయితే ఆలస్యమైంది అని చెప్పి కొంతమంది మాట్లాడవచ్చు. దాంట్లో వాస్తవంగా ఆ డిజైన్ ఇచ్చిన తర్వాత దాని ఫాలో అప్ కరెక్ట్ లేక దాని కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ దాన్ని రీరెక్టిఫై చేసి దాన్ని మళ్ళీ కట్టడం జరిగింది. దాంట్లో మనకు మధ్యలో మరి కరోనా రావడం కొంచెం ఆలస్యం కూడా జరిగింది. ఏదైనప్పటికీ మరి ఇప్పుడు మొత్తం పూర్తిగా అది కంప్లీట్ అయిందని కూడా చెప్పలేస్తాం. మరి ఇవాళ దాన్ని ప్రారంభించే సమయంలో కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, లేకపోతే అధికారంలో ఉన్న వ్యక్తులే కానివ్వండి, కళాక్షేత్రం ప్రారంభించాలి, కవులకు కళాకారులకు అదేవిధంగా సాహిత్యవేత్తలకు అది అనుకూలంగా ఉండాలని మాట్లాడిపోయి రాజకీయం మాట్లాడి ఏదో పాత ప్రభుత్వం ఇదివరకున్న ప్రభుత్వం ఏదో చేయలేదు అని చెప్పి మాట్లాడు కాదు. దాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దాన్ని మనం ఇనాగ్రేషన్ చేసి దాని ఒక ప్రత్యేకత నిలుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఇంకో చిన్న విషయం మీతో మాట్లాడదలుచుకున్నాను. నా నియోజకవర్గం వచ్చి ఎల్కదుర్తి బిందెరపల్లి హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. నా నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రతిరోజు వేలాది మంది హన్మకొండకు వస్తారు. మీరు ఒక బ్రిడ్జ్ ప్రారంభించారు, కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఇప్పుడు దాన్ని ప్రారంభిస్తామని చెప్పాను కానీ మాకు చాలా కష్టమవుతుంది అక్కడికి వెళ్ళి వస్తానికి. చాలామంది అటు వరంగల్ దిక్కు పోవాలన్నా కానీ హన్మకొండ దిక్కు పోవాలన్నా కానీ ఇప్పటివరకు మాకైతే మరి దాని పెద్ద బోరి అంటాం, ఇప్పుడు దాని పేరేం పెట్టినా మాకు తెలియదు. మరి అది ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు. ప్రతి ఒక్కరు కూడా మా నియోజకవర్గం నుంచి చాలా కష్టపడుతున్నారు. మేము ఆల్రెడీ ఇది దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. వెంటనే ఆ పెద్ద మోరి పనులు కంప్లీట్ చేయని అని చెప్పి తెలుస్తున్నది. అది వెంటనే ప్రజలకు ఉపయోగించినట్టు కూడా చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇదే కాకుండా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల పాలన లోపల వాళ్ళు మాట్లాడింది ఏంది, చెప్పింది ఏంది, చేసేది కూడా వివరంగా మాట్లాడవలసిన అవసరం మనకు ఉన్నది. వాళ్ళ వాస్తవంగా చెప్పేది ఉంటే ఇవాళ మేము ఏ గ్రామానికి పోయినా కానీ ఎక్కడికి పోయినా కానీ మహిళలు కానివ్వండి లేకపోతే రైతులు కానివ్వండి మా ముందుకు వచ్చి చెప్తున్నారు, అనవసరంగా మేము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామో మాకు నష్టం జరుగుతుందని చెప్పి. మరి ఈ పద్ధతిలో కూడా ప్రభుత్వం ఉండొద్దు, అయితే మాట ఇచ్చిందో అది నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ వెంటనే కళాక్షేత్రాన్ని ప్రారంభించి దాన్ని ఉపయోగించుకురావాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం.